నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఎగబాకుతున్న కొబ్బరి ధరలు. దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో బంతి కొబ్బరి నిల్వలు అడుగంటడం మరియు జూలై నుండి దీపావళి వరకు నిరంతరం గిరాకీ ఉండే అంచనాతో అక్టోబర్ నాటికి ప్రతి కిలోకు 100 నుండి 150 పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకనగా గత వారంలో సుమారు 15 నుండి 20 ప్రతి కిలోకు పెరిగింది. కర్ణాటకలోని టిప్టూరులో వారంలో 5 నుండి 6 వేల బస్తాల కొబ్బరి రాబడిపై బంతి కొబ్బరి గత వారానికి ధీటుగా క్వింటాలుకు 1,500 నుండి 2,200 పెరగగా మిగతా అన్ని రకాల ధరలు నిలకడగా ఉండగా బంతి కొబ్బరి 24,200 నుండి 24,500, కిరాణా రకం నాణ్యమైన సరుకు 23,500, మీడియం 19,000 నుండి 20,000, మెరికో 22,000 నుండి 22,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని కాంగేయంలో సాదా కొబ్బరి 22,200, స్పెషల్ 22,700, మెరికో 22,800, కిరాణా రకం 24,400, మీడియం 23,900 మరియు కోజికోడ్లో బంతి కొబ్బరి 23,000, రాజాపురి కొబ్బరి 26,500, మిల్లింగ్ సరుకు 23,600, ఎలమతూరు, కొడుముడి, పెరుందురై, అవిల్పుందురై ప్రాంతాలలో కలిసి గత వారం 8 నుండి 10,000 బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు 23,500 నుండి 24,500, మీడియం 18,000 నుండి 20,000, త్రిచూర్ కొబ్బరి నూనె 36,500, కోజికోడ్లో 37,300, కొచ్చిలో 36,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలలో ప్రతిరోజు 50 నుండి 60 వాహనాల కొబ్బరికాయల రాబడిపై గుజరాత్ రకం పాత సరుకు పెద్ద సైజు కాయలు 19,000, మీడియం 16,000, సాధారణ రకం 12,000 నుండి 14,000, నాణ్యమైన కొత్త సరుకు 17,000 నుండి 18,000, మీడియం 15,000, సాధారణ రకం 11,000 నుండి 12,000 ప్రతి 1000 కాయల ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.